ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన శివాలయం మన ఆంధ్రప్రదేశ్లోని గుడిమల్లంలో ఉంది. సుమారు 2300 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఇక్కడ శివలింగం పూజలు అందుకుంటోంది. చరిత్రకారులు మరియు సైన్స్ సైతం అంగీకరించిన పరమ అద్భుతం ఈ క్షేత్రం. ఇక పురాణాల ప్రకారం పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వెలసిన స్వయంభూలింగాన్ని పూజించాడు. అందుకే దీనిని పరశురామేశ్వర ఆలయం అంటారు. ప్రతిరోజు ఒకే ఒక అపురూపమైన పుష్పంతో పరశురాముడు ఇక్కడ స్వామివారిని అభిషేకించేవారట. త్రిమూర్తుల స్వరూపం యొక్క ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఇక్కడ శివలింగం త్రిమూర్తుల ఐక్యతకు ప్రతీక. కింద యక్షుని రూపంలో బ్రహ్మదేవుడు, మధ్యలో గొడ్డలి ధరించిన పరశురాముని రూపంలో విష్ణుమూర్తి, పైన లింగ రూపంలో పరమశివుడు కొలువై ఉన్నారు. ఒకే శిలలో త్రిమూర్తులను దర్శించుకోవడం మన జన్మధన్యం. అంతుచిక్కని మిస్టరీ ఏమిటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి 60 ఏళ్లకు ఒకసారి సమీపంలోని స్వర్ణముఖి నది నీరు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కాని అకస్మాత్తుగా గర్భగుడిలోకి వచ్చి స్వామివారి పాదాలను తాకుతాయి. ఇది ఒక అద్భుతమైన జల అభిషేకంలా అనిపిస్తుంది. సృష్టికి మూలమైన శక్తిని, ప్రాచీన శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే ఈ గుడిమల్లం ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ ఆధ్యాత్మిక క్షేత్రం. మరిన్ని భక్తి సమాచారాల